మనకి ఇది హనుమాన్ టెంపుల్ నిజాంపేట ప్రగతి నగర్లో దేనికి వస్తుంది. ప్రగతి నగర్ అనుకుంటా. చాలా బాగుందండి టెంపుల్, బాగుంది, నాకు నచ్చింది. జై హనుమాన్కి జై కదా. ఇది హనుమాన్ టెంపుల్. అలాగే పక్కన మెయిన్ టెంపుల్ ఇది యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుందండి ఇది. కాకపోతే లోపలికి వెళ్ళి నేను తీయను. వెంకటేశ్వర స్వామికి మెయిన్లీ తీయకూడదు, యాక్సెప్ట్ చేయరు చాలామంది. సో నేను అడగలేదు కానీ తీయట్లే లోపల. ఎందుకు అంటే మన గుడి మనమే రక్షించుకోవాలి, మనం రూల్స్ పాటించాలి. అందుకు కాకపోతే దూరం నుంచి మాత్రం తీస్తాను. ఈవిడ అల్వేల్ మంగమ్మ అమ్మవారు. కాకపోతే ఏం కనపడదు సరిగ్గా, అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడికి వచ్చి చూడండి, బాగుంటుంది, చాలా బాగుంది. అలాగే మన ఏడుకొండల వాడు అస్సలు కనపడరు, అస్సలు కనపడరు. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలిసి కనపడదు, లోపల చీకటిగా ఉంది కదా అది. అలాగే భూదాదేవి అన్నాను కదా. నెక్స్ట్ మన ఈవిడ పేరేంటి మర్చిపోయాను. అల్వేల్ మంగమ్మ గోదాదేవి. ఆవిడ అల్వేల్ మంగ, ఈవిడ గోదాదేవి. సారీ. చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్, చాలా చాలా బాగుంది. ఇంత పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అయ్యప్ప స్వామి టెంపుల్. అలాగే ఇది అండ్ సుబ్రహ్మణ్యం స్వామి. శ్రీ విష్ణు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట విష్ణు స్వామి. సో ఇది చాలా 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 బాగుంది. మామిడి చెట్టు, ఉసిరి చెట్టు అన్నీ ఎంత బాగుందో. విష్ణుమూర్తి పైన గోదాదేవి, ఇక్కడ లక్ష్మీదేవి, అల్వేల్ మంగమ్మ, హనుమంతుడు. ఇది హనుమంతుడు టెంపుల్ చూపెట్టాను కదా, చూడొచ్చు, అందుకే నేను తీసాను. చాలా 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 బాగుంది. పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ వెళ్దాం, చూద్దాం అవుతే ఓపెన్ చేస్తుంటే. ఇక్కడ ఒక దేవుడు ఉన్నారు, నేను చూడలేదు. శ్రీకృష్ణుడు అండి. బాగుంది, చాలా బాగుంది. చుట్టూరు అంటే బాగుంది కదా, నీరు అది పెట్టారు, అలాగా చాలా బాగుంది. అదే ఓకే, చక్కగా ఎంత విశాలంగా కూడా ఉంది. ప్రగతి నగర్ పార్క్ పక్క నుంచి వస్తే ఇప్పుడు కనిపిస్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.